పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ సర్వశక్తివంతుడును సర్వ సృష్టికర్తయు అయిన సర్వమానవాళి రక్షకుడు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామంన వారి వాక్య ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభు అనుగ్రహించిన సువిశేష వాక్యములు మొదటి పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు, స్వార్థ పట్టణము మత్తయి స్వార్థ 19వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం ఎవరి దగ్గరికైనా ఏదైనా పని చేసి పెట్టమని అడిగినప్పుడు వారు వెంటనే మనకు ఇచ్చే తిరుగు ప్రశ్న నాకేంటి అనేది. మనం సహజంగా వింటూనే ఉంటాం. ఆ నాకేంటి అని దానిలో చాలా గూఢార్థం కలిగి ఉంది. నాకేంటి అంటే, నేను నీకు ఈ పని చేసి పెడితే నాకు నీవు ఏమి ఇస్తావు, నాకు ఫలితం ఏంటి, నాకు ఉపయోగం ఏంటి నీకు పని చేసి పెట్టడం వల్ల అను ప్రశ్నలు మనకు తిరిగి వేస్తూ ఉంటారు సమాజంలో. ఇవాళ పేతురు గారు కూడా మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని అదే ప్రశ్న వేశారు. ఇప్పుడు ఆ ప్రశ్న మనం చదువుకుందాం. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. గౌరవనీయ సహోదరి సహోదరులారా, పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుకు వేసిన ప్రశ్న. ఈ ప్రశ్నకు మన ప్రభువు ఇచ్చిన సమాధానాన్ని తెలుసుకొని పోయే ముందు మన క్రైస్తవ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. అసలు మనం ఎందుకు జీవించాలి, ఎలా జీవించాలి, ఎవరి కొరకు జీవించాలి అని ప్రశ్నలు వేసుకున్నట్లయితే ఆ ప్రశ్నకు సమాధానాలు ఎలా ఉంటాయి? ఎందుకు జీవించాలి అనే ప్రశ్నకు సమాధానం తండ్రి దేవుని కొరకు జీవించాలి. ఎలా జీవించాలి అనే ప్రశ్నకు సమాధానం క్రీస్తు ప్రభుని ఎలా జీవించాలి. ఎవరి కొరకు జీవించాలి అని సమాధానం నీ తోటి వారి కొరకు జీవించాలి అనే సమాధానం వస్తుంది. ఈ 3 ప్రశ్నలకు మనం ఇచ్చుకున్నటువంటి సమాధానాన్ని పూర్తిగా విడమర్చి పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనంలో చెబుతారు. ఇప్పుడు మనం పేతురు గారు క్రీస్తు ప్రభువుకు వేసిన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఆ సమాధానం క్రీస్తు ప్రభు చెప్పింది, మీరు ఈ భూలోకంలో ఏదైతే నా కొరకు త్యాగం చేశారో దానికి 100 రెట్లు మీరు పరలోకంలో పొందుతారు అని సమాధానం చెప్పారు. ఈ సమాధానాన్ని మనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో చదువుతాం. ఇక ఈ విషయ విశ్లేషణకు వెళ్ళబోయే ముందు క్రీస్తు ప్రభువు 29వ వచనంలో నా నిమిత్తము గృహములను కానీ, సోదరులను కానీ, సోదరీమణులను కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, పిల్లలను కానీ, భూములను కానీ త్యజించిన ప్రతి వాడును 100 అంతలు పొంది నిత్య జీవమునకు వారసుడగును. అనగా క్రీస్తు ప్రభువును అనుసరించాలి అనుకున్న వాళ్ళు ఈ భూలోకాన్ని త్యజించాలి. లేకుంటే ఫలితం ఏమొస్తుందో చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వము ఒక రాజుగారు తన దేశ ప్రజల యొక్క బాగోగులను స్వయంగా తెలుసుకోవాలని భావించి దేశ పర్యటన ప్రారంభిస్తాడు. తన యొక్క దేశ పర్యటన ముగించుకొని తన రాజకోటకు చేరి తన మంత్రులందరినీ సమావేశపరిచి తన రాజ్య పర్యటనలో తను గమనించినటువంటి విషయాలన్నీ తన మంత్రులకు తెలియజేసి ఆ విషయాలను వారితో పంచుకోవాలని కోరుకుంటాడు. అయితే ఒకరోజు అలాగనే సమావేశపరిచి తన యొక్క మంత్రులకు ఇలా వివరిస్తాడు. గౌరవనీయులైన మంత్రి వర్యులారా, మన దేశంలో చాలామంది పేదవారుగా రోజువారీ కూలివారుగా జీవించడం నేను గమనించాను. మనిషి జీవనానికి మూలాధారమైనటువంటి వ్యవసాయాన్ని ఎక్కువ మంది చేయకుండా ఉంటున్నట్లు నేను గుర్తించాను. అందువలన మన దేశంలో ఉన్నటువంటి వృధా భూమి అంతా లేక బంజరు భూమి అంతా ఆ భూమి లేని పేదలకు ఉచితంగా పంచిపెట్టాలని భావిస్తున్నాను. మీ అభిప్రాయాలను తెలియచేయండి అని చెప్పగా ఆర్థిక మంత్రి గారు వినయంగా లేచి, రాజా, మీ యొక్క ఆలోచన చాలా గొప్పది. జాలి కలిగిన మనసు నుంచే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. మీరు పంచాలి అనుకున్నటువంటి ఆలోచన చాలా గొప్పగా ఎన్నదగినది, పొగడదగినది. కానీ చిన్న మనవి అని తన యొక్క ఆలోచనను వినయంగా రాజుగారికి వివరించారు. ఏంటి ఆ విషయం అంటే, రాజా, మీరు పొలాలను ప్రజలకు ఉచితంగా పంచి ఇస్తానంటున్నారు. అయితే ఉచితంగా పంచిస్తాను అనే ఆలోచన మంచిదే, కానీ
ఎప్పుడైనా సరే ప్రజల్లో ఉచితము అనే భావం రాగానే, ఆ మాట వినగానే ఆ భావానికి విలువ ఇవ్వకుండా దాన్ని చాలా అశ్రద్ధగా తీసుకుంటారు. ఎక్కువ మంది ఎగబడుతూ ఉంటారు. ఆ పొలానికి ఉన్నవారు లేనివారు అనే భావం లేకుండా చాలామంది ఆ భూముల కొరకు బలప్రయోగాలు కూడా చేసి సమస్యలను సృష్టిస్తారు. కాబట్టి నా సలహా ఏమిటంటే, మీరు ఉచితంగానే ఇస్తారు, దానికి నేను వ్యతిరేకిని కాదు, కానీ ఈ విషయాన్ని మనం ఒక పోటీతత్వం ద్వారా నిర్వర్తిద్దాం అని చెప్తారు. అంటే భూములు ఎవరికి ఎంత కావాలో వాళ్ళే నిర్ణయించుకునేటట్టుగా ఒక పోటీ పెట్టినట్లయితే, ఆ పోటీలో ఎంతవరకు ఎంతమంది ఎంత పొలాన్ని తీసుకుంటారో అది వాళ్ళకి చెందేలా మనం పట్టాలు రాసి ఇవ్వచ్చు అని సలహా ఇస్తాడు. ఇది కూడా సమస్యలు లేకపోతే కొట్లాటలు లేకుండా మీ యొక్క ఆలోచన ప్రశాంతంగా నిర్వర్తించడానికి మాత్రమే ఈ సలహా ఇస్తున్నాను అని ఎంతో వినయంగా ఆర్థిక మంత్రి సలహా ఇస్తాడు. మనం ఏదైనా ప్రజా సమస్య పరిష్కరించేటప్పుడు ఆ సమస్యలో ఎటువంటి గొడవలు రాకుండా చూడటం మంచిదే. కాబట్టి ఆర్థిక మంత్రి యొక్క సలహా నచ్చినటువంటి రాజుగారు తన యొక్క దేశంలో ప్రకటించమని చెబుతారు. రాజుగారు స్వయంగా వచ్చి భూములను ఎవరికి ఎంత భూమి కావాలనుకున్నారో వారు పోటీలో పాల్గొని, పోటీలో ఉదయం పని వేళ నుంచి సాయంత్రం పని ముగించే లోపు ఎవరు ఎంత భూమిని చుట్టూ వస్తారో వారికి ఆ చుట్టూ వచ్చిన భూమి అంతా వారి సొంతగా రాజుగారు ప్రకటిస్తారు అని ఆ దేశంలో చాటింపు చేస్తారు ఆర్థిక మంత్రి గారు. ఈ పోటీని నిర్వర్తించడానికి ముందుగా ఒక ప్రయోగాత్మకంగా ఉండటానికి ఒక గ్రామాన్ని ఎన్నుకున్నారు. ఆ గ్రామంలో నిర్వర్తించినటువంటి ఆ పోటీ విజయవంతం అయినట్లయితే అదే విధానాన్ని దేశమంతా నిర్వర్తించాలని భావించి ముందుగా ఒక గ్రామాన్ని ఎన్నుకున్నారు మంత్రి గారు. అనుకున్న విధంగానే ఒక గ్రామంలో ఉదయం పనుల వేళ అనగా సుమారుగా 9 గంటల నుంచి ప్రారంభించారు. ఆ పోటీలో చాలామంది ఆ గ్రామస్తులందరూ ప్రత్యేకంగా పొలాలు లేనివారు పాల్గొని, చాలామంది ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దికి సుమారుగా 12 గంటల లోపే వారు వారి యొక్క పోటీలో పాల్గొని మధ్యలో విరమించుకున్నారు. దాన్ని బట్టి వారు ఆ సమయానికి ఎంత తిరిగారో ఆ భూమి వారికి మంత్రి గారు పట్టాపూర్వకంగా రాసి ఇచ్చారు. అయితే ఈ గ్రామస్తుల్లో ఒక మూతబరి అనగా ధనవంతుడే కానీ పేదవాడిగా తను ప్రత్యక్షపరుచుకొని ఆ పోటీలో అందరితో పాటుగానే పాల్గొన్నాడు. కానీ అందరూ ముగించిన ఈ మూతబరి మాత్రం లేక ధనవంతుడు మాత్రం ముగించకుండా తను తెచ్చుకున్నటువంటి భోజనము మరియు తనతో తెచ్చుకున్నటువంటి మంచినీరు కూడా తాగకుండా ఎక్కడ తను ఆగితే సమయం మించిపోయి తను ఎక్కువ భూమిని చుట్టిరాలేడు అనుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అనగా ప్రారంభించినప్పటి నుంచి తను పరిగెడుతూనే ఉన్నాడు. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఆగటానికి ఇష్టపడలేదు. ఏ చెట్టు కింద కూడా నీడకు వెళ్ళటానికి కూడా ఇష్టపడలేదు. కారణం, తను ఎక్కడ ఆగితే ముందుగానే చెప్పుకున్నట్టుగా భూమి తను ఎక్కువగా సంపాదించుకోలేడు అనే ఆశతోటి తిరిగాడు. ఇక సాయంత్రం 3 గంటలు ఆ సమయం వచ్చేసరికి ఆయాసపడి తిరిగి వస్తూ ఎక్కడైతే పోటీని ప్రారంభించారో ఆ పోటీ వద్దకు వచ్చి కుప్పకూలి పడిపోయాడు. పడిపోయిన కొద్దిసేపటికే ప్రాణాన్ని కోల్పోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మరియు సైన్యము, ఆ గ్రామ ప్రజలు అందరూ అయ్యో పాపమని చాలా బాధపడ్డారు. కానీ ఈ మూతబరి మరణించిన విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ప్రజలంతా ఆత్రుతతోటి రాజుగారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటి నిర్ణయం అంటే, ఈయన ఇంత భూమిని తిరిగి వచ్చాడు కదా, మరి ఈ భూమిని రాజుగారు ఇతనికి ఇస్తాడా లేక ఇతని కుమారులకు ఇస్తాడా అని ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. కానీ చివరకు రాజుగారు వాళ్ళందరి ఊహను ఆత్రుతను పటాపంచలు చేస్తూ ఒకే ఒక్క మాట అన్నారు. ఈ మూతబరి మరియు గ్రామ ధనవంతుడైనటువంటి ఇతనికి అతను ఎక్కడైతే మరణించాడో ఆ ప్రాంతంలోనే ఆ ప్రాంతంలో సమాధి చేయుటకు ఎంత భూమి అవసరం అవుతుందో అంత భూమి మాత్రమే అతనిని సమాధి చేయుటకు వాడండి అని చెప్పి ఉదయం అంతా పోటీలో పాల్గొని భూమిని సంపాదించుకున్న వారందరికీ భూమి పట్టాలు రాసి తన కోటకు వెళ్ళిపోతారు రాజుగారు. ఇది కథ. గౌరవనీయులైన సహోదరులారా, ఈ కథలో నీతిని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పోటీలో
పాల్గొన్నటువంటి ఆ ధనవంతుడు తనకున్నటువంటి భూమితో సంతృప్తి పడక ఇంకా ఎక్కువ భూమి కావాలని అత్యాశతోటి తన జీవితాన్ని ఫలంగా పెట్టాడు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ విధానాన్నే లేక ఈ పిసినారితనాన్నే లేక ఈ లోపితనాన్ని యేసుక్రీస్తు ప్రభువు వద్దంటున్నారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనము, లూకా గారి సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో ఎలా ఉన్నది: కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము, అచ్చట వారిని చెదపురుగులు తుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోసుకొనరు అని అంటున్నారు. అందువలనే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులకు ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులను లేకపోతే కుటుంబ బాంధవ్యాలను విడనాడమంటున్నారు. కారణం, వారంతా తన కొరకే జీవించాలి, తన వలనే జీవించాలి, తన శిష్యులను ప్రేమించినట్లుగా తన శిష్యులు తోటి వారిని ప్రేమించాలి అనే గొప్ప సత్యంతో ఈ వాక్యాలను బోధిస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనకు క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ జీవిత సత్యాలను పాటించుటకు పునీత పౌలు గారు ఎంతగా తప్పిస్తున్నారో మనము పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 14వ వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. పునీత పౌలు గారు తను ఈ భూలోకంలో తను సంపాదించినటువంటి ధర్మశాస్త్ర జ్ఞానము మరియు ఇంకా ఏ విషయాలు కూడా తనకు పట్టవని, అవంతా క్రీస్తు ప్రభుని యొక్క జ్ఞానం ముందు పనికిరావని, వాటి అన్నిటికి బదులుగా క్రీస్తు కొరకు జీవించి క్రీస్తు వలె మరణించడమే తన యొక్క జీవిత ధ్యేయంగా పౌలు గారు ఏ విధంగా చెబుతున్నారు. పునీత పౌలు గారు చెప్తున్నటువంటి ఈ యొక్క సందేశం ఈరోజు పేతురు గారు క్రీస్తు ప్రభుకు వేసిన ప్రశ్నకు సమాధానంగాను మరియు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి బోధకులందరికీ ఇచ్చే సమాధానంగాను ఉపయోగపడుతుందని మనం భావించాలి. అవేంటో మనం చూద్దాం. ప్రథమంగా పునీత పౌలు గారు తను మారకముందు తనకు ఉన్నటువంటి ధర్మశాస్త్ర నీతి ఇప్పుడు తనకు అవసరం లేదు అంటున్నాడు. ఆ ధర్మశాస్త్ర నీతి తన నుంచి తీసివేయబడటం వలన ఇప్పుడు క్రీస్తునందలి విశ్వాసం వలన కలుగు నీతి మాత్రమే ఇప్పుడు నాకు ఉన్నది అని అంటున్నారు పునీత పౌలు గారు 9వ వచనంలో. అదేవిధంగా నీ విశ్వాసంపై దేవుని నీతి ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. అనగా ఒక వ్యక్తి ఎంతటి విశ్వాసం కలిగి ఉంటాడో దేవుడు వారికి అంతగా అర్థం అవుతారని దీని అర్థం. ఈ విషయం కూడా మనం 9వ వచనంలో చదువుతాం. అంతేకాకుండా పునీత పౌలు గారు క్రీస్తు ప్రభువులో పూర్తిగా ఐక్యం అవ్వాలన్నదే తన యొక్క చివరి కోరికగా భావిస్తున్నారు. ఇది కూడా 9వ వచనం మనం చదువుతాం. అంతేకాకుండా క్రీస్తు ప్రభువుని ఇంకా ఇంకా తెలుసుకోవాలనని ఆతృత పడుతూ ఆయన పునరుత్థాన అనుభవం పొందవాలనేది నా ఆశ అని అంటున్నారు పునీత పౌలు గారు. దాంతోపాటుగా ఆయన శ్రమల్లో పాల్గొని మృత్యునందు కూడా క్రీస్తు ప్రభువుని పోలి ఉండాలి అని పునీత పౌలు గారు తన యొక్క చివరి వాంశగా నుడుగుతున్నారు 10వ వచనంలో. అంతేకాకుండా పునీత పౌలు గారు వీలైనట్లయితే మృతుల నుండి పునరుత్థానం అవటం కూడా కోరుకుంటున్నారు. అందుకొరకే తనను తాను క్రీస్తు ప్రభువుకు సొంతమైనటువంటి వ్యక్తిగా అర్పించుకున్నానని చెబుతున్నారు 12వ వచనంలో. వాటితో పాటుగా తను క్రీస్తు ప్రభువును విశ్వసించక ముందు ఉన్నటువంటి గత జీవితం మరిచి ఇక ముందున్నటువంటి లేక భవిష్యత్తులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానాన్ని అలవర్చుకొని ఆయన చేరుటకు నేను తీవ్రంగా కృషి చేస్తున్నాను అని అంటున్నారు 13వ వచనంలో. ఆ కృషిలో భాగంగానే ఆ యొక్క బహుమానం కొరకై ఎడతెరపి లేకుండా పరుగెడుతున్నాను, ఆ పరుగు యొక్క ముగింపులో కూడా క్రీస్తు ప్రభువునే ఉంటుంది అని తను ఆశిస్తున్నారు. ఆ పరుగు ముగింపులో వచ్చే క్రీస్తు ప్రభు యొక్క బహుమానం తనకు అమిత ఆనందాన్ని, పరమానందాన్ని ఇస్తుందని, అదే తనకు నిజమైన బహుమానం అని పౌలు గారు నుడుతున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సింది, పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువును ప్రశ్నించే విధంగా, మేము మాకున్నదంతయు విడిచిపెట్టి మిమ్మల్ని అనుసరించాము కదా, మాకు వచ్చే బహుమానం ఏంటి అన్న పేతురు గారి యొక్క ప్రశ్నకు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా పౌలు గారు ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ఇస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ముందుగానే మనం ప్రశ్నించుకున్నట్టుగా క్రైస్తవుడు ఎందుకు జీవించాలి, ఎవరిలా జీవించాలి, ఎవరి కొరకు జీవించాలి అన్న ప్రశ్నకు సమాధానం పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం ద్వారా
క్రీస్తు ప్రభువు కొరకై జీవించిన జీవిత అనుభవాన్ని మనం ముందుగా వేసిన ప్రశ్నలకు సమాధానంగా ఇస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఇక ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి, ప్రతి క్రైస్తవుడు ఎందుకు జీవించాలి, ఎలా జీవించాలి, ఎవరి కొరకు జీవించాలి అని. మనం నిజంగా క్రీస్తు ప్రభు కొరకు జీవించాలి అనుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని తుచ్చమైనటువంటి విషయాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రార్థనా జీవితాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి. పౌలు గారి ద్వారా ఇచ్చినటువంటి సందేశాన్ని మన జీవిత ధ్యేయంగా మనం నిర్ణయించుకోవాలి. అప్పుడు క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చెప్పిన విధంగా, ఆయనను మొదటివారు అనేకులు, కడపటివారు ఒకరు, కడపటివారు మొదటివారు ఒకరు అని మీతో నిత్యంగా చెప్తున్నాను అను వాక్యమును మన జీవితంలో సాఫల్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పునీత పౌలు గారు శిష్యుల్లో అత్యంత చివరి వ్యక్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సేవకు ఎన్నుకున్నప్పటికీ కూడా ఎంతో ప్రధానమైనటువంటి వ్యక్తిగా తను దేవుని యొక్క సేవలో తరించి దేవుని చేత గుర్తించబడ్డాడు అనే సత్యాన్ని మనం కూడా గ్రహించి మన జీవితాల్లో అంత గొప్పగా కాకపోయినా కనీసం యేసుక్రీస్తు ప్రభు ఈ 30వ వచనంలో చెప్పిన విషయాన్ని మన జీవిత ధ్యేయంగా తీసుకొని తండ్రి అయిన యెహోవా దేవుని కొరకు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునిలా తోటి వారి కొరకు జీవించి మన జీవితాలని వారి పాద సన్నిధిలో సమర్పించుకొని పునీత పౌలు గారు మరియు అపోస్తుల్లాగా జీవితాలని సాఫల్యం చేసుకుందాం. ఏమంటారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? ఇక ఈ సందేశాన్ని మనం ముగించుకొని కొద్దిపాటి ప్రార్థన మన విన్నపముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా యేసుక్రీస్తు దేవా, ఈరోజు మీరు మాకు చెప్పినటువంటి సందేశంలో దేవా, మేము ఎలా జీవించాలి, ఎవరి కొరకు జీవించాలి, ఎందుకు జీవించాలి అనే ప్రశ్నలు మీ యొక్క సందేశం ద్వారా నివృత్తి చేస్తూ, పునీత పేతురు గారు వేసినటువంటి ప్రశ్నకు పునీత పౌలు గారి ద్వారా సమాధానం ఇప్పిస్తూ, దేవా మాకెంతో గొప్ప సందేశాన్ని ఈరోజు ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభు. దేవా, ఇదిగో మీ కొరకై జీవిస్తున్నటువంటి ఎంతోమంది ప్రజలు, వారు ఎన్నో బాధలను అనుభవిస్తూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఎందరో జీవితాలను కోల్పోతున్నారు ప్రభువా. దయచేసి వారందరిపై జాలి చూపించండి, వారికి జీవిత సాఫల్యాన్ని ప్రసాదించండి. మీ దైవ సేవలో జీవిస్తూ కష్టాలు పడుతున్న వారిని ఆదరిస్తూ, వారికి తోడుగా ఉంటూ, వారిని ఇబ్బంది పెడుతున్న వారిని, విమర్శిస్తున్న వారిని, దేవా అడ్డంకులు సృష్టిస్తున్న వారిని క్షమించి మీ ప్రేమకు, మీ కృపకు వారిని కూడా పాత్రలను చేయమని మా నాథుడు మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ దేవుడు పాపులమైన మనందరిని దీవించి వారి కృపకు పాత్రలను చేదురుగాక. ఆమెన్.